మేడం ట్యాక్సేషన్ విషయంలో కంపేర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ సెక్టర్ కానీ మిగతా కొంత పెరిగింది. సో డిజిటల్ పేమెంట్స్ వల్ల పెరిగింది. బట్ కంపేర్ విత్ అదర్ కంట్రీస్ సో ట్యాక్స్ పేయర్స్ పర్సెంటేజ్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కావచ్చు, బిజినెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ట్యాక్స్ పేయర్స్ పర్సెంటేజ్ అనేది ట్యాక్సేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పేయర్స్ తగ్గిపోతున్నారు. సో బ్లాక్ మనీ కావచ్చు, అదర్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. సో దీన్ని లిబరల్ చేసి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయడానికి హ్యావ్ ఎనీ పాసిబిలిటీ? ఆల్రెడీ యు ఆర్ స్టార్టింగ్, బట్ యూ హ్యావ్ మోర్ ఎనీ పాసిబిలిటీస్? ఇప్పుడు 12 లక్షలు సంపాదించే వాళ్ళకి ట్యాక్స్ లేదని అని చెప్పామండి. అది ఇంకా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ కావాలి. ఇంకా 20 రోజుల నుంచి మొదలుపెట్టే ఆ సంవత్సరంలో మీరు 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 సంపాదిస్తే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మమ్మల్ని తిడుతున్నారు, మీరు ఈ దేశంలో మొత్తం 8 కోట్ల జనమే అసెస్మెంట్ ట్యాక్స్ నెట్లో వస్తున్నారు. దాంట్లో నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, నంబర్స్ కోట్ చేయవద్దు. దాంట్లో దగ్గర 5 కోట్లే ఫైల్ చేయవలసిన పరిస్థితులు ఉన్నారు. యాక్చువల్గా చూస్తే 2 కోట్ల జనమే ట్యాక్స్ అంటూ ₹1, ₹10, ₹1,00,000 కడుతున్నారు. Am I right? Is that the number, Ravi? What is the income tax total number of people who are filing assessment, who are just filing assessment, who are paying tax? What are the approximate? A total of 9 crore taxpayers, the returns are being filed by 9 crore PANs, and out of which about 3 crore people are actually paying the tax. సో అట్లా ఉన్నప్పుడు ఇది 12 లక్షలు వచ్చే ముందు, దిస్ ఇస్ బిఫోర్ ద 12 lakh, రైట్? Yes, ma'am. సో ఈ 12 లక్షల వరకు మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదని చెప్పే ముందు వరకు ఆ నంబరు ఇప్పుడు 12 లక్షల వరకు మనం ఈ బడ్జెట్లో ఇచ్చినాక అది ఇంకా కూడా తగ్గుతుంది. ఇట్ కెన్ బికమ్ లెస్. We are reaching about 100 crores people. But taxpayers feel less. So if మనము ఈ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేయడానికి మీరు అనేది ఏంటంటే 12 lakhs వరకు 2 lakhs ఇచ్చారు మేడం. కంపేర్ విత్ అదర్ కంట్రీస్లో మీరు సార్ చెప్పినట్టు హ్యావ్ టు ఓన్లీ 3 crore పీపుల్, అరౌండ్ 100 crores. సో ఇందులో బిజినెస్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తున్నారు, స్మాల్ బిజినెస్ కానీ మీడియం బిజినెస్, దే గెట్ ఇట్ ద ప్రాఫిట్, బట్ దే ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు పేయింగ్ మినిమమ్ ట్యాక్స్ ₹1 or ₹10, 100, whatever it may be. So if you have any plans in future, not at present. Thank you. మన ఇండియాలో మంత్లీ ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే సామాన్య ప్రజల వరకు వస్తే ఒక్క నిమిషం, అంటే మీ ఐడియా, ఈ ప్రశ్న అడిగే వెనక ఏమి ఐడియా? ప్రోవర్టీ కూడా ఎక్కువే కదా మేడం. మన ఇండియాలో మంత్లీ ₹1,00,000 సంపాదించిన మినిమం గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి, అది హైయర్ ఆఫీషియల్స్ అయి ఉండాలి. అయ్యయ్య, మీరు అర్థం చేసుకున్నదే తప్పు అంటున్నా. నేను మినిమం ₹1,00,000 సంపాదిస్తే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చెప్పలా. 1,00,000 వరకు నీ 80,000 సంపాదించినా, 70 సంపాదించినా, 50 సంపాదించినా, 30 సంపాదించినా, 10,000 సంపాదించినా కూడా నీకు ట్యాక్స్ లేదని అంటున్నా బాబు. మీరు ఉల్టా చెప్తున్నారు. అది తలకింద. ఇది ముందు ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చినాక ఒక్కొక్కరిని 1,00,000 వరకు తీసుకెళ్తా, దాని తర్వాత 1,00,000 దాటుమంటా, అప్పుడు ట్యాక్స్ వేసుకుంటాం. సేమ్ ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ మీద 30% ఉంటుందనే దాని వల్లనే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అది తగ్గిస్తే ఎనీ పాసిబిలిటీ. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన ₹100లో 30% గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి అంత పే చేయడానికి ఇష్టపడడం లేదు, అందుకే చాలా మంది పే చేయట్లేదు అనేది దర్ ఇస్ అ రీజన్. సో ఇఫ్ ఎనీ కన్సిడరేషన్ ఇస్ డిక్రీజింగ్, అంటే ట్యాక్స్ పేర్స్ 100 కోట్లు సంపాదించే వాళ్ళు, ఎక్స్క్యూజ్ మీ, చక్కగా మీరు తెలుగులో చెప్తున్నప్పుడు విన్న సంపట్టుగా ఉంది, కానీ విషయం అది కాదు. ఈ పట్టు ట్యాక్స్ బెనిఫిట్స్, ట్యాక్స్ స్ట్రక్చరే మార్చాం కదా. ఈ 12 లక్షల వరకు సంపాదించే వాళ్ళకి మీరు ఏ ట్యాక్స్ కట్టవద్దు అని చెప్తూ, నువ్వు 2 లక్షలు సంపాదిస్తే ఇంత, 4 లక్షలు సంపాదిస్తే ఇంత, 8 అంటే ఇంత, అలా చెప్పుకొని 50 లక్షల వరకు ₹1 కోటి దానికంటే పైన ఉన్న వాళ్ళకు కూడా రేటు పెడుతున్నాం. అది ఎందుకు పెడుతున్నాం అండి? 12 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళకి అది ఒక్కటే వాళ్ళ శాలరీని అన్నప్పటికీ ఏం ట్యాక్స్ లేదు. కానీ ఒక 50 కోట్లు సంపాదించేవారు, 50 లక్షలు సంపాదించిన వాళ్ళకి
మొదటి 2 లక్షల్లో కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. అందుకే కదా 2, 4, 6, 8% ఆర్ ద రేట్ గివెన్. సో 30% వాడు కట్టే ముందు ఈ 2 వల్ల 4 వల్ల 6 వల్ల బెనిఫిట్ ఉంటుంది వాడికి. సో ఈ మొత్తం ఇది గుచ్చాయింపుగా సోషల్ మీడియాలో పెట్టే అమౌంట్ని పెట్టుకుంటే మీరు డిసైడ్ చేయవద్దండి. 30% పే చేయడానికి అతను వచ్చే అప్పటికే ఈ 2, 4, 6, 8 ఒక్కొక్క అమౌంట్కి వాళ్ళు రేటు పెడుతున్నారు చూడండి. 2 లక్షానికి మొదటి 2 లక్షానికి నువ్వు 2% కట్టు, 2కు పైన నుంచి 4 వరకు 4% కట్టు అని పెడుతూ వస్తూ ఉండగా మీకు మీ మొత్తం శాలరీలో ఇవన్నీ అమౌంట్ వల్ల వచ్చే బెనిఫిట్ వస్తుంది. అతను 30% అంత త్వరగా రీచ్ అవ్వరండి. వాళ్ళ గురించి అంత కంగారు పెట్టుకోవద్దు. రీసెంట్గా నేను 22 lakhs పెట్టి కార్ కొనుక్కున్నాను మేడం. నేను ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన దాని తర్వాత 22 lakhs పెట్టి కట్టుకున్నాను. అందులో షోరూమ్ ఎక్స్ ప్రైస్ 16 lakhs. అందులో జిఎస్టీ వేసి ఆల్రెడీ బయట షోరూమ్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత నేను ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ కట్టాను. రోడ్ ట్యాక్స్ కాకుండా తర్వాత ఇన్సూరెన్స్ ట్యాక్స్ కట్టాను. తర్వాత బయటకు వచ్చి పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ కడతాను. తర్వాత టోల్ ట్యాక్స్. ఇన్ని ట్యాక్స్లు జరిగి మేడం. అంటే నా బండి వాల్యూ 12 లక్షలు అయితే నేను 22 లక్షలు కడుతున్నాను. అంటే 10 లక్షల పైగా నేను ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే ట్యాక్స్ కట్టింది కదా. హౌ కెన్ యూ జస్టిఫై దిస్? Taxation is not because you have paid tax and therefore for everything else you are going to get a relief. It's not that. Ajay, would you want to explain the justification, or CBDT or anybody can explain the justification? You are going and buying a commodity which is produced, on which a tax is levied because it is produced with certain inputs. That tax you're paying. It's all right. You are at least in a position to go buy a buy a car. There are many others who can't. Now, what happens to the road which is levied on which you're flying your car? That road is not laid by God. It is laid with government money. Where does it? No, wait a minute. It's all right. It sounds again like that person, with due respects. With due respects. దయచేసి నన్ను మన్నించండి. ఈ మాటని తిప్పేసి ఆవిడ ఇలా చెప్పారండి ఫైనాన్స్ మినిస్టర్, చూసారా వస్తుంది. ఇది మీడియాలో, సోషల్ మీడియాలో ఈ ధ్వనిలో వస్తుంది. ఆమె ఏంటండి ఇలా చెప్పేసి వెళ్ళిపోయిందండి, ఈ ధ్వనిలో వస్తుంది. దయచేసి అది కాదండి. ఈ దేశంలో ఉన్న మనం అందరం కూడా చాలామంది, మనలో చాలామంది మనమేనా లేకపోతే మన చుట్టాలైనా న్యూ జెర్సీలో వెళ్తే మన వాళ్ళే ఉన్నారు. అక్కడ ఏం చెప్తున్నామండి వెళ్తే? అమెరికాలో అండి చూడండి రోడ్డు మన ఊర్లో అంటామా? అమెరికాలో ఎయిర్పోర్ట్ చూడండి బాబోయ్ మెరుస్తుపోతుందండి చెప్తామా? అక్కడ 24 గంటలండి, ఒక్క నిమిషం కట్టు ఉండకుండా ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. మన ఊర్లో చూడండి బాబు. నేను నర్సాపురంలో ఉండగా నేను చెప్తున్నాను, మీలాగనే నేను చెప్తా. 16 గంటలు ఎలక్ట్రిసిటీ లేకుండా మా ఊర్లో ఉండేవాళ్ళం అండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి పెట్టుకొని మాట్లాడుతున్నాం. కానీ అప్పుడు న్యూ జెర్సీలో మనం ఉన్న చుట్టాలు ఫోన్ చేసి, బాబు ఇక్కడ ఎలక్ట్రిసిటీ కరెక్ట్ ఏం ఉంటుందండి మాకు అన్నప్పటికీ మనకి ఎలా ఉందండి? మన దేశంలో అట్లాంటి పరిస్థితి రావాలా? ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి డబ్బు పెట్టేది ఎవరండి? ఆ రోడ్డు నిర్వహించే వాళ్ళు ఎవరండి? ఎవరు ఖర్చు పెడుతున్నారండి? దాని తర్వాత ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్టు, లేదు బెంగళూరు ఎయిర్పోర్టు వెళ్ళి చూడండి, దీనికి ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాగే ఎయిమ్స్ లాగా హాస్పిటల్ మా అందరికీ కావాలి. ఒక ఢిల్లీకే కన్నా మా విజయవాడలో కావాలి. ఎయిమ్స్ వస్తుందా? ఒక్క ఎయిమ్స్కి మినిమం మొదటి సంవత్సరం మినిమం 900 crores ఒక్క సంవత్సరం అంతే. వచ్చే సంవత్సరం అది 1000 కోట్లు అవచ్చు, లేకపోతే 1200 crore అవచ్చు. అది ఎక్కడి నుంచి వస్తుందండి బాబు? మంచినీళ్ళు సరఫరా, జల్ జీవన్ మిషన్, ఒక్కొక్క ఇంటికి పైపు తెప్పిస్తున్నాం. మన ఊళ్ళలో గోదావరి కృష్ణా మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో బిందులు వేసుకొని తాగుడు నీళ్ళకి ఎక్కడెక్కడ వెళ్ళారండి. నేను నా ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను. మత్స్యపురిని ఒక గ్రామం పశ్చిమ గోదావరి, మీరు ఎవరైనా వెళ్ళి చూడండి. మాటకి నేను చెప్పట్లా, 16 సంవత్సరం నుంచి వాళ్ళు, నేను చేసింది 2016లో 15లో చేసింది. ఆ ఊర్లో వెళ్తే ఫార్మసీ ఎక్కువ ఉంటుంది ఊర్లో,
మిగతా కోట్లు తక్కువ ఉంటాయి. ఇదేంటండి ఊరు ఇట్లా ఇన్ని మెడికల్ షాప్స్ ఏంటి అంటే తాగుడు నీళ్ళు సరిగా లేకపోవడం వల్ల ప్రతి ఒక్క జబ్బు, మీరు జబ్బు పేరు చెప్పండి మత్స్యపురంలో ఒక్క పేషెంట్ అని దొరుకుతారు. వాళ్ళు మొత్తుకున్నారు, మాకు ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాం అంటే మంచినీళ్ళు లేదు మాకు, ఎందుకంటే పైపు వచ్చినా సోర్స్ లేదు, వాటర్ సోర్స్ లేదు. ఏ ఊర్లో అండి? మత్స్యపురిలో. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి, ఆ గోదావరిని మనం తల్లి గోదావరి అంటున్నాం. ఇంట్లో నీళ్ళు లేదు అక్కడ. ఎలా వెళ్ళింది మత్స్యపురికి నీళ్ళు? ఎవరు కష్టపడతారు? ఇట్లా మీరు చెప్పేది ఒక ఎమోషన్ తోటి మీరు చెప్తున్నప్పుడు కరెక్ట్, మీరు మాత్రం కాదు మన అందరం ఆ మాట చెప్పవచ్చు. కానీ 70 ఇయర్స్ నుంచి 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో కొంచెంగా చేస్తూ ఈ పరిస్థితికి మనం తీసుకొచ్చి ఉంటే ఈ తరాల్లో ఉన్న యువకులకి, ఈ తరాల్లో మీలాగా ఉన్న వాళ్ళకి ఇదేంటి బాబు ఇన్ని ఐటమ్ మీద నేను ఖర్చు పెట్టుకుని నా ట్యాక్స్ పెయిడ్ మనీ తోటి కొనుక్కున్నప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అంటే ఇవన్నిటికి ఒకేసారి మన ఆస్పిరేషన్స్ అలా ఉంది కదండి. మంచి ఎయిర్పోర్ట్ కావాలి, మంచి కాలేజ్ కావాలి, మంచి హాస్పిటల్ కావాలి, మా పిల్లలకి మంచి స్కూల్ కావాలి. ఖర్చు పెట్టడం ఎక్కడి నుంచి వస్తుందండి? అందువల్ల ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోవాలండి మన అందరూ. నేను మీ అలా కాదండి, కంటిన్యూ అవుతుంది కదా, పూర్తి కాలేదని అంటే దాంట్లో మధ్యలో చాలా టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. ఒకటి టైం ఎక్కువ తీసుకునే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది, దట్ ఈస్ నో డౌట్. బట్ ప్రతిసారి కూడా మనం ఒక లెవెల్కి ఒప్పుకుని లేదు ఇంకా ఎక్కువ లెవెల్ ఇవన్నీ ప్లాన్ చేస్తూ పోతున్నప్పుడు ఒరిజినల్గా మనం ఒప్పుకున్నది ఏంటి, దాని తర్వాత ఎంత లెవెల్కి మనం తీసుకెళ్తున్నాం, దానివల్ల అక్కడ ఆ డ్యామ్ బేసిక్ స్ట్రక్చర్లో అంత నీళ్లు ఆగగలుగుతుందా, లేదు బేసిక్గా ఏదైనా ఇబ్బంది ఉంటుందా, ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇవ్వకూడదు అనే రకంగా ఆపడం కాదు, కానీ ఇచ్చినాక రాబోయే ప్రాబ్లమ్స్ని యాంటిసిపేట్ చేసుకుని వాళ్ళు 4 ప్రశ్నలు అడుగుతారు. వాళ్ళు దానికి కావాల్సిన టెక్నికల్ ఆన్సర్స్ని స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ద్వారా రావాల్సింది. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి పోలవరం ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పని ఇప్పటి వరకు భారతదేశంలో, నేను ఇది చెప్తే మిగతా స్టేట్స్లో చాలామందికి మనసులో బాధ కూడా ఉండవచ్చు, కానీ విభాజనం టైంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, అది పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఒక డ్యూటీ. సెంట్రల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి అది సెంట్రల్ ప్రాజెక్టుగా డీల్ చేసి సెంట్రల్ గవర్నమెంటే పూర్తి ఖర్చు తీసుకుంటుంది. సో ఆ ఖర్చుకి డబ్బు ఇచ్చినప్పటికీ ఎక్స్పెండిచర్ సెక్రటరీ అది సరిగా ఉందా లేదా, పని ఇప్పటి వరకే చేయాల్సింది చేస్తారా లేదా, చేసినటువంటి యూటిలైజేషన్ సర్టిఫికేషన్ మనకు వస్తుందా లేదా, ఇవన్నీ చూడకుండా వాళ్ళు ఇవ్వలేరు. పైగా అక్కడ వాళ్ళు ఒక టెక్నికల్ ప్రశ్న లేవెత్తితే దానికి టెక్నికల్ టీం ఆంధ్ర నుంచి జవాబు చెప్పాల్సింది ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వాన్ని కష్టపడుతుందని కాదు, సరిగా చేయకపోతే సిఏజీ వాళ్ళ మీద పడిపోతారు, ఏంటి నువ్వు ఎలా ఇచ్చావు అని. సో స్టడీగా ప్రోగ్రెస్ అవుతుందండి, చక్కగా కంప్లీట్ అవుతుంది, టైంకి కంప్లీట్. Final question, please, because Honorable FM has to leave. One final question, please. One question from Solar. Hello? One question from Solar, madam. Solar systems. Solar? Madam. No, madam. No, this is for media, please. Please, Okay, please. okay. No, you have already have. Up, please. మీరు ఒక్కరే అడుగుతున్నారండి, మిగతా వాళ్ళు మీ గురించి భయపడుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి, మీకు జవాబు ఎన్ని కావాలంటే చెప్తా. మాకు వెనక మీ కాకుండా ప్రశ్న అడగకుండా కూర్చున్న వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని చూసి, అన్నీ ఈయనే అడిగేస్తున్నారండి.